మందమరి పట్టణంలో ఈరోజు ఈ పట్టణ మహాసభ నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి ముందుగా ఈ మందమరి పట్టణానికి స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రజాస్వామ్యం ఆ విలువలను నిలబెట్టడం కోసం అసూలు బాసినటువంటి అమరజీవి కామ్రేడ్ విటి అబ్రహం గారి స్తూపాన్ని పూలమాలతో సత్కరించుకొని వారి ఆశయాల్ని కొనసాగిస్తామనేటువంటి విలువలో ఈ మందమరి పట్టణ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఈ మందమరి పట్టణంలో బొగ్గుబావుల విస్తరణ తర్వాత అటు కార్మిక ఉద్యమం, దానితో పాటు కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణ, ఈ రెండు కూడా రైలు పట్టాల్లాగా ఈ పట్టణంలో నడవడం అనేటువంటి జరిగింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ వెల్లువలోనే ఇక్కడ జరిగినటువంటి అరాచకత్వానికి వ్యతిరేకంగా, గుండాయుధానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం కోసం విటి అబ్రహం గారు నాటినటువంటి విత్తనాలే ఇవాళ ఈ మందమరి పట్టణాన్ని నేటికి కాపాడేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మంచిర్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మందమరి మండలం ద్వారా ఇవాళ మా అమరజీవి కామ్రేడ్ విటి అబ్రహం గారిని స్మరించుకుంటూ వారి ఆశయాల విలువల్ని నిలబెట్టుకుంటూ ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా మహాసభలు విజయవంతం కావాలని చెప్పి ఇవాళ ఈ జిల్లాలో ఈ టౌన్ ద్వారా ప్రారంభమైనటువంటి మహాసభ ఈ పట్టణంలో 400 సభ్యత్వం 13 శాఖలతో విస్తరిస్తున్నటువంటి ఈ పట్టణంలో మరింత బలమైనటువంటి ప్రజా సంఘాల విస్తరణ జరిగి రానున్నటువంటి రోజులలో ఈ మందమరి పట్టణంలో ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ, ఈ బూర్జో పార్టీలకు అట్లాగే ప్రభుత్వానికి ఒక గుర్తింపును చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజాస్వామ్యయుతంగా మనం ఎంచుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మందమరి పట్టణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.